నమస్కారం అండి. ఈరోజు నేను మీకు ఒక సున్నితమైన టాపిక్ చెప్తా అండి లైఫ్ స్టైల్లో. అది కేవలం అది చేయడం వల్ల బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా! అంటే జస్ట్ ఒక చిన్న రిపుల్ ఇస్తే ఆ రిపుల్స్ మల్టిప్లై అయిపోయి పెద్దదైనట్టు. చాలా వరకు మనకి రోగాలు కంట్రోల్‌లోకి వచ్చే స్థాయికి పొటెన్షియల్ ఉందండి దానికి. ఆ చిన్న ట్రిక్‌కి. మనం చూస్తే మోస్ట్ కామన్‌లీ మన ఇండియాలో ఏం చేస్తున్నామంటే పొద్దున్న లేవగానే పొద్దున్నే రాత్రి పొద్దున్న కంటిన్యూస్గా వర్క్ అని టూ మచ్ ఆఫ్ వర్క్లోకి వెళ్ళిపోతున్నారండి. ఇట్స్ లైక్ బిజినెస్ చేసినా లేదా జాబ్ చేసినా ఈ మనుషులు ఎలా తయారవుతున్నారంటే అసలు నేను పుట్టింది ఎందుకు అంటే దానికోసమే పుట్టాను అనే స్థితికి పట్టుకొస్తున్నారండి. సో ఆ అలా కాకుండా అసలు మనకి ఇప్పుడు ఈ బాడీ అండి, ఈ బాడీ ఉండడం వల్ల మనం ఇది చేయగలుగుతున్నాం. ఈ బాడీ కంటూ కొన్ని మినిమం మెయింటెనెన్స్ అనేది ఒకటి ఉంటుందండి. అది చేయకుండా మీరు కనుక ఇంజిన్ ఆయిల్ పోయకుండా మనం కనుక డ్రాగ్ చేస్తే మనకి ఏమవుతుందో సేమ్ అలానే మన బాడీ కూడా మినిమం మెయింటెనెన్స్ అనేది ఇవ్వకపోతే ఆ బాడీ కూడా తొందరగా రోగాలు రావడానికి కారణమవుతుందండి. సో ఏం కావాలి దీని మెయింటెనెన్స్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ద డేకి ఏం చేయాలి, ఎండ్ ఆఫ్ ద డే పని తర్వాత వర్క్ చేస్తున్నప్పుడు మీ ఇష్టం. అదయ్యాక మళ్ళీ రెజ్యూమ్ ఎలా చేయాలి. సో స్టార్ట్ ఎంత ఇంపార్టెంటో స్టాప్ అంత ఇంపార్టెంట్. ఈ మధ్యలోనే మనం యాక్టివిటీస్ చేసుకోవాలి. ఇక మిగతా అంతా బాడీకి సంబంధించిన వర్క్ కొంచెం చేయాలండి. ఎందుకంటే వితౌట్ దట్ మీ కార్ కూడా స్మూత్గా నడవదు. ఇది కూడా అంతే. సో అలా మన బాడీలో ఏమేమి ఉంటాయి, ఎలా మనం వీటిని ఇలా చేసుకుని మనం యాక్టివిటీ ఎక్కువగా రెగ్యులర్స్గా చేయగలుగుతాం, దీన్ని టేక్ కేర్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటి, అసలు ఈ బాడీ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి, అది ఇంకా మీకు రాబోయే వీడియోస్లో నేను షేర్ చేస్తానండి. నమస్కారం.